ఇంకొకటి టీజీఐఐసి చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి, ఎవరు తూర్పు జయప్రకాష్ రెడ్డి భార్య సతీమణి, కార్పొరేషన్ చైర్మన్. టీజీఐఐసి చైర్పర్సన్గా తూర్పు నిర్మలా జగ్గారెడ్డిని గురువారం బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి, పార్టీ సీనియర్ నేతలు కుసుమ కుమార్, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే నాగరాజు హాజరై నిర్మలా జగ్గారెడ్డిని సన్మానించారు. ప్రమాణ స్వీకరించి జయప్రకాష్ రెడ్డి అయిన భార్య నిర్మల, ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా గెలవలేదు, ఓడిపోయినట్టును. ఇక వాళ్ళ భార్యకు కార్పొరేషన్ పెద్ద పదవి ఇచ్చారు. ఇట్లా ఉంది, వాళ్ళకి ఎవరు ఖాళీగా ఉండొద్దు. ఇక పెళ్లికి నిరాకరించారని యువతి, ఇక మన హోమ్ మినిస్టర్ లేదు, ఏం లేదు, పెళ్లికి నిరాకరించారని యువతి తల్లిదండ్రుల హత్య. కత్తితో దారుణంగా నరికి చంపిన ఉన్మాది, అడ్డొచ్చిన అమ్మాయి సోదరుడిపైన దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, హాస్పిటల్కు తరలింపు. వరంగల్ జిల్లా చింతల తండాలో ఘటన. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. లవ్ మ్యారేజ్కి నిరాకరించారనే కోపంతో అమ్మాయి తల్లిదండ్రులను యువకుడు కత్తితో నరికి చంపాడు. అడ్డొచ్చిన యువతితో పాటు ఆమె సోదరుడిపై దాడి చేశారు. దీంతో వారిద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 4 పేజీ పెద్దది అది, ఇదే కదా 4 పేజీ అన్న. అది ఏది, ఇగో ఈ దుర్మార్గుడు చూడండి. పెళ్లికి నిరాకరించారని యువతి తల్లిదండ్రుల హత్య. ఏమైంది మనం చూడు. ఇగో ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బానోతు శ్రీనివాస్ 40 సంవత్సరాలు, సుగుణ 35 సంవత్సరాల భార్యాభర్తలు. వీరికి కొడుకు మదన్ లాల్, కూతురు దీపిక ఉన్నారు. హన్మకొండలోని పింగళి కాలేజీలో దీపిక డిగ్రీ చదువుతున్నప్పుడు మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు అలియాస్ బనీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2023 అక్టోబర్లో వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని తండ్రి శ్రీనివాస్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దీపిక నాగరాజును స్టేషన్ నుంచి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను నాగరాజుతోనే ఉంటానని దీపిక చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇద్దరు హైదరాబాద్లో కాపురం పెట్టారు. 3 నెలల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2024 జనవరిలో వీరి ఇష్యూ పోలీస్ స్టేషన్కి చేరింది. తర్వాత ఇరు కుటుంబాలు పంచాయతీ పెట్టారు. చాటుగా చేసుకున్న పెళ్లి చెల్లదని నాగరాజు దీపిక విడిపోవాలని పెద్ద మనసులో తీర్పు చెప్పారు. విడాకులు తీసుకోవాలని సూచించారు. దీనికి 2 కుటుంబాలు ఓకే చెప్పినాయి. అట్లా ఐరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే కోపంతో దీపికతో తాను విడిపోవడానికి ఆమె తల్లిదండ్రుల కారణమని నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకొని బుధవారం రాత్రి మద్యం తాగి కత్తితో దీపిక ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు రేకుల షెడ్డు కింద పడుకున్న సుగుణ శ్రీనివాస్పై కత్తితో దాడి చేశాడు. అరుపులకు ఇంట్లో పడుకున్న మదన్ లాల్ దీపిక బయటికి వచ్చేసరికి వాళ్ళపైన దాడికి పాల్పడ్డాడు. తండ వాసులంతా రావడంతో నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. సుగుణ స్పాట్లోనే చనిపోగా శ్రీనివాస్ హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మదన్ లాల్ దీపికను హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో తరలించారు. ఘటనా స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ నర్సంపేట, ఏసీపీ కిరణ్ కుమార్, సిఐ చంద్రమోహన్, ఎస్ఐ అరుణ్ కుమార్ పరిశీలించారు. కాగా తండావాసులు నాగరాజు వెంటపడడంతో గుండెంగ గ్రామానికి పారిపోయి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో దాక్కున్నాడు. విషయం గుండెంగ గ్రామస్తులు తెలియడంతో అప్పుడే స్కూల్ నుంచి బయటకు వస్తున్న నాగరాజు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు నాగరాజు ఊరెళ్ళి అతని స్నేహితుడు పవన్పై దాడికి దిగారు. పోలీసులు వచ్చి అతన్ని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇక చూసుకోండి ఎంత ఘోరం జరుగుతుంది. మేము లవ్ మ్యారేజ్కి వ్యతిరేకం కాదు, కానీ తల్లిదండ్రులు ఒప్పించాలి. ప్రాణాలు, తల్లిదండ్రుల ప్రాణం, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణం అయింది. అదో సోదరుని గొంతు దాడి చేస్తారు దుర్మార్గుడు. ఈ బాడుకోవాడు నాగరాజు. సిగ్గుంది అరే ఏమన్నా కష్టం. ఆల్రెడీ మీరు ఈ అమ్మాయి వీళ్ళు కూడా లవ్ ఎట్లా చేసుకున్నావు నాకు అర్థం కాదు. తల్లిదండ్రులు పెంచి 20-25 ఏళ్ళు పెంచి పోషించి వాళ్ళ అవసరాలను తీర్చరు. వాళ్ళ తల్లిదండ్రుల గుండె కోత మిగుల్చకూడదు. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎవడు అడ్డుపడు. కాకపోతే మీరు తల్లిదండ్రులు ఒప్పించాలి. అది సంవత్సరం 2 సంవత్సరాల 10 ఏళ్ళ 20 ఏళ్ళ మీకు అంత నిజమైన లవ్ ఉంటే ఇలాంటి దాడి చేయరు. అది లవ్ కాదు, ఇది కొవ్వు బల్పు. నిజమైన లవ్ ఇట్లా చేస్తుందా?
ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటారు. నిజమైన లవ్ అంటే అది లవ్ అంటారు. ఇది పైశాచికం, ఇది సైకోయిజం. మనిషిని చెప్పడం ఏంది? ఇద్దరు ప్రాణాలు పోగొట్టారు. అతన్ని అటువంటి ప్రేమించింది ఆమె. స్టార్టింగ్గా పెళ్లి చేసుకుని అంత అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెద్ద మనుషులు పడ్డారు, మళ్ళీ విడిపోయినప్పుడు వాడికి ఆగలేదు, వాడు చంపేసింది. ఏంది ఇది? ఎక్కడ పోతుంది మన యువత ఎడిపోతుంది? లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులు ఒప్పించేసుకోండి. మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీ అంతలో మీరు మీ కళ్ళ మీద నిలబడి బ్రతికేంత శక్తి ఉన్నప్పుడే లవ్ మ్యారేజ్కి ఉండాలి. అది కూడా తల్లిదండ్రుల ప్రోత్సహించిన తల్లిదండ్రుల అనుమతితోనే పెళ్లి చేసుకోవాలి. అది వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఇక మీరేంది? ఇక మీకు పుట్టే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు మిమ్మల్ని మీరేమి రోల్ మోడల్? మీరేంది? కొద్దిగా యువత ఆలోచించాలి. లవ్ మ్యారేజ్ తల్లిదండ్రుల ఆశలన్నీ అడి ఆశలు చేశారు. దమా కూడా కొద్దిగా ఇద్దరు పొల కూడా మంచిగా వాళ్ళు. లవ్ మ్యారేజ్కి మీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులను ఒప్పించాలి. వాళ్ళకి తెలియదా స్కూల్ పోయేటప్పుడు ఏ స్కూల్ వేయాలి, రోగం వస్తే ఏ హాస్పిటల్ తీసుకుపోవాలి, ఎట్లా చూసుకోవాలి, ఎట్లా భోజనం పెట్టాలి, ఏ డ్రెస్సులు కొనియాలి, ఇవన్నీ చూస్తున్నారుగా వాళ్ళు తల్లిదండ్రులు. పెళ్లి చూసుకోలేరా? కసరా మీకు నచ్చింది, అబ్బాయి నచ్చాడు, అమ్మాయి నచ్చాడు, మీరు చేసుకున్నారు అనుకుంటున్నారు. తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళ పెద్దలు కూర్చొని మాట్లాడి పెళ్లి చేస్తారు. అప్పుడు ఘనంగా ఉంటుంది. అప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారు. ఇప్పుడు ఏంది? ఇద్దరు ప్రాణాలు పోగొట్టావా? మా తల్లి నువ్వు మీ సోదరుని కూడా ఆగమవుతుండే. ఏంది పరిస్థితి? ఎవరి కుటుంబాలు ఆగమవుతున్నాయి? ఎవరికి మనసు క్షోభ? ఇది యువత ఎడిపోతుంది. ఆలోచించుకోవాలి కొద్దిగా. ఇక్కడ ఇంకో వీడు చంచల్గూడ జైలుకు యూట్యూబర్ ప్రణీత్, వీడు కూడా దొంగ పాడుకో. వీళ్ళ డాడీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రణీత్ అనే యూట్యూబరు ఒక వల్గర్ లాంగ్వేజ్, ఒక డార్క్ కామెడీ అని ఒక షో మొదలుపెట్టేశారు. వీళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఈ గ్యాంగ్ అంత తొట్టి గ్యాంగ్. ఇటు చూపించనా? ఈ తొట్టి గ్యాంగ్ 4 ఉన్నారు. డార్క్ కామెడీ అన్ని ప్లే చేసుకుంటా ఆడవాళ్ళ మీద అశ్లీల మాటలు అంత గలీజ్ చేసుకుంటూ ప్రొవోక్ చేసుకుంటా వాళ్ళు ఒక పైసలు సంపాదిస్తారు. వీళ్ళ డాడీ మంచి ఐఏఎస్ ఆఫీసరు, వీళ్ళ మమ్మీ సోషల్ సర్వీస్ చేస్తుంది, ఎందుకు చిన్నపిల్లల హక్కుల కోసం పోరాడుతుంది. వాళ్ళకి ఏంది? వాళ్ళు ఏం చేస్తారు? నువ్వే స్థాయిలో ఉన్నావు. మళ్ళీ ఏదో శుద్ధపోసం అన్నట్టుగా నేను కావాలని చేయలేదు, అది చేయలేదు మాట్లాడుతున్నావు. ఇలాంటి బాడకాలు కఠినంగా శిక్ష పడాలి. బాడీ షేమింగ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళే కాదు, ఇలాంటి కోవా చెందిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. మన యూట్యూబ్లో అసలు ఫోన్ సైట్స్ ఉన్నాయి కదా, అంతకన్నా ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్లో. ఫోన్ సైట్స్ కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్రా. అంత వల్గర్గా ఉంది. డబల్ మీనింగ్స్ ఛానల్స్ అనేది మొదలైపోయినట్ట. దాని మీద ఏమైనా కమాండ్ ఉండాలి. గవర్నమెంట్ కూడా చేయాలి. ఇలాంటి వాళ్ళు కఠినంగా శిక్షించిన. కొంతమంది ఆడవాళ్ళు చూస్తుంటే అది ఛానల్ పేరు చెప్పాలని కలిసి ఉంటుంది. అంతా డబల్ మీనింగే. ఇది ఏంది ప్రయోజనం? తల్లిదండ్రులు అంత ఉన్నత భావాలు కలిగి నువ్వేందులో ఇంత నీచమైన మనిషివి.